ఇక్కడ ఫోటోలో కనిపించేటటువంటి వ్యక్తి ఒక పోలీసు కానిస్టేబుల్. ఈయనకి ఏం జరిగిందయ్యా అంటే ఈయనని దారుణంగా కొట్టారు. కొడితే ఈయన హాస్పిటల్ పాలయ్యిండు. ఒక కానిస్టేబుల్ని ఎవరు కొట్టారు అంటే కొట్టింది కూడా పోలీసు వాళ్ళే. ఎందుకు కొట్టారు అంటే నువ్వు అబద్ధము చెప్పు అంటే నేను చెప్పను, నేను నిజాయితీగా బతికాను అని చెప్పేసి సమాధానం ఇస్తే ఈ కానిస్టేబుల్ గారిని పోలీసులు అంటే ఈయన తోటి అధికారులు కొట్టి హాస్పిటల్ పాలు చేశారు. ఈయన పేరు ఎన్ మదన్ రెడ్డి. అసలు కథ ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి గన్మెన్లుగా ఇద్దరు పనిచేసేవాళ్ళు. ఒకరు గిరి అని చెప్పేసి, నెక్స్ట్ ఎన్ మదన్ రెడ్డి. ఇందాక నేను చూపించినటువంటి ఫోటో అన్నది ఎన్ మదన్ రెడ్డి గారిది. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద రచ్చ నడుస్తున్నది. ఆ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇరికించాలి అన్న ఒక దురుద్దేశంతో సిట్ అధికారులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ అధికారులు చెవిరెడ్డి గారి పూర్వపు ఎవరైతే గన్మెన్లు ఉన్నారో గిరి, ఎన్ మదన్ రెడ్డి ఇద్దరిని పిలిపించి మాకు అనుకూలంగా అంటే చెవిరెడ్డి గారిని ఇరికిచ్చేటటువంటి కొన్ని డాక్యుమెంట్లు తయారు చేసి దాని మీద సంతకం పెట్టండి అంటే గిరి వచ్చి పెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ మదన్ రెడ్డి గారు నేను పెట్టను సార్, నేను నిజం చెప్తాను, ఎప్పుడు కూడా లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి గారికి అసలు లిక్కర్ అన్న పదమే నచ్చదు, అలాంటి స్కామ్లో ఆయన చేయడు, నేను 10 సంవత్సరాలు భాస్కర్ రెడ్డి గారికి గన్మ్యాన్గా ఉన్నాను, ఆయన చాలా మంచివాడండి, నేను అబద్ధం చెప్పను అంటే పిలిచి సిట్ అధికారులు దారుణంగా కొడితే ఆ టెన్షన్ తట్టుకోలేక హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్ పాలై ఒక లెటర్ రాశాడు. ఎవరికి అంటే డీజీపీ గారికి. నిజంగా ఈ లెటర్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం ఓపికగా వినాలి అసలు ఏం రాసిండు. నిజాయితీగా బతకాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో ఎంత కష్టం అన్నది ఈ లెటర్లో మనకు క్లియర్గా కనిపిస్తున్నది. కొంచెం జాగ్రత్తగా వినండి, నేను చదివి వినిపిస్తాను, ఎందుకంటే చాలా అవసరం. మహారాజశ్రీ గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ గారి దివ్య సముఖ్యమునకు తిరుపతి జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్ రెడ్డి అనే నేను తమరికి తప్పనిసరి పరిస్థితులలో సంస్కరించి వ్రాసుకుంటున్న విన్నపం అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టిండు. ఆర్య అంటే అయ్యా అని చెప్పేసి ఇక్కడ రాశారు. ఏమంటున్నారంటే నన్ను విజయవాడ సిట్ వాళ్ళు రమ్మంటే వెళ్ళాను. మీకు అందరికీ తెలుసు సిట్ అధికారులు ఈ లిక్కర్ స్కామ్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అందులో ప్రభుత్వం చెవిరెడ్డి గారిని ఇరికించాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంలో ఉన్నది. అయితే సిట్ అధికారులు పిలిచారు, రమ్మంటే వెళ్ళాడంటే. వెళ్ళిన మొదటి రోజు సిట్ వారు చెప్పినట్టు రాసి సంతకాలు చేయమన్నారు. వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను, వాస్తవాలు చెబుతాను, వాస్తవాలు రాస్తాను అని చెప్పాను. అందుకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యంగా తిడుతూ నాకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మేము చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టాడు, మేము చెప్పినట్టు వీడియో రికార్డింగ్లోనూ చెప్పాడు, వాడు అంటే గిరి మా మాటలు విన్నాడు కదా, నీకేంటి రోగం అంటూ తిట్టారు సార్ అని చెప్పేసి వాపోతున్నాడు మదన్ రెడ్డి గారు. నేను కూడా జరిగినట్టు ఉన్నట్టు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్ అని చెప్పాను, నిజాయితీగా నిజం మాట్లాడతానని చెప్పాను. ఓకే, నెక్స్ట్ మొదటి రోజు 10 గంటల పాటు ఒకరు మారిస్తే మరొకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్. వాళ్లకు అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు సార్, అలా చెబితే పాపం సార్. ఎందుకంటే చెవిరెడ్డి గారు దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు గన్మెన్గా పనిచేసింది కాబట్టి చెవిరెడ్డి గారి గురించి బాగా తెలుసు కాబట్టి అలా చెబితే పాపం సార్ అని కూడా చెప్పాను. అయినా నన్ను వదలకుండా అనరాని మాటలు అంటుంటే నన్ను ఇలాగే వేధిస్తే తట్టుకునే శక్తి నాకు లేదు సార్ అని చెప్పి డీజీపీ గారికి వినమించుకుంటున్నాడు. అలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీరే బాధ్యత అని సిట్ అధికారులకి అందరి సమక్షంలోనే చెప్పాను సార్. ఆ రోజు పంపించేసి రేపు రా, యూనిఫామ్ తీసేసి రా అని చెప్పారు సార్ అని చెప్పేసి వాపోతున్నాడు ఇక్కడ మదన్ రెడ్డి గారు. నిజంగా ఒక అధికారి నిజాయితీగా బతకడం ఎంత కష్టమో చూడండి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో. నెక్స్ట్ మనం చూసుకుంటే సిట్ సార్ వాళ్ళు చెప్పినట్టు రెండో రోజు కూడా వచ్చాను సార్. నాకన్నా ముందు, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, నాకన్నా ముందు సిట్ విచారణకు యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ను బాగా కొట్టినట్టు అప్పటికే విని ఉన్నాను సార్. అందువల్ల యూనిఫామ్
తీసేసి వస్తే కొడతారు అని భయపడి రెండో రోజు కూడా పోలీసు యూనిఫామ్లోనే వెళ్ళాను సార్ అని చెప్పేసి చెబుతున్నాడు మదన్ రెడ్డి గారు. రెండో రోజు యూనిఫామ్లో వచ్చినందుకు నన్ను సివిల్ డ్రెస్లో రమ్మంటే యూనిఫామ్లో వస్తావా అని చాలా తిట్టారు. పోలీసు కానిస్టేబుల్ అని కూడా చూడకుండా అదే డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికారులు తిట్టారు సార్. మరలా రెండో రోజు కూడా సిట్ సార్ వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి లిక్కర్ సంబంధం ఉందని 200 నుంచి 250 కోట్లు రవాణా చేశారని గిరికి చెబితే రాశాడు కదా, అదేవిధంగా నీవు కూడా గిరిలాగా రాసి ఇచ్చేసి ఇప్పుడే నీవు మీ ఊరికి వెళ్ళిపో అని చెప్పారు సార్. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర 10 సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేశా. లిక్కర్ వల్ల తన కుటుంబంలో 2 కోల్పోయాడు. అతను ఎన్నికల్లో కూడా ఓట్లు రాకపోయినా పర్వాలేదు, లిక్కర్ మాత్రం ఇవ్వను అంటాడు సార్ అని చెప్పేసి ఇక్కడ మదన్ రెడ్డి గారు చెప్పారు. అంటే చెవిరెడ్డి గారి కుటుంబంలో లిక్కర్ వల్ల 2 చనిపోయారు. ఆయనకు లిక్కర్ అంటేనే నచ్చదు. ఎన్నికల్లో కూడా అందరూ అంటే మిగతా రాజకీయ నాయకులు లిక్కర్ పంచారు, కానీ ఆయన లిక్కర్ జోలికే వెళ్ళలేదు. నాకు ఓట్లు రాకపోయినా పర్లేదు, లిక్కర్ జోలికే వెళ్ళలేదు. అతనికి సెంటిమెంట్ కూడా లిక్కర్ జోలికి వెళ్ళడు. ఆయనకి సెంటిమెంట్లు కొంచెం దైవభక్తి ఉన్నవాడు. అతనికి లిక్కర్తో సంబంధం ఉందని ఎలా రాసి ఇస్తాను, ఎలా చెబుతాను? అతను 200 నుంచి 250 కోట్లు రవాణా చేయడం ఏంటి సార్? నేను ఒక చిన్న కానిస్టేబుల్ని, నా చేత అంత పెద్దవి చెప్పించడం వ్రాయించడం ఏంటి సార్? ఇది పాపం సార్, ఇది పాపం సార్ అంటున్నాడు. నేను అలా అబద్ధాలు చెప్పలేను అని సిట్ సారు వాళ్ళకి విన్నవించుకున్నాను సార్ అని చెప్పేసి డీజీపీ గారికి లెటర్లో రాస్తున్నాడు మదన్ రెడ్డి గారు. దానితో సిట్ సారు వాళ్ళు చాలా కోపంతో నీకు ఉద్యోగం ఊడబీకి జైలుకు పంపితే ఏంటి దారికొస్తావు అని గట్టిగా బెదిరించారు సార్. నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, జైలుకు పోయినా కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వను, జైలుకు పోయినా కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేను అని చెప్పాను సార్. దానితో కోపాగ్రస్తులై సిట్ కార్యాలయంలో ఉన్న సుమారు 10 మంది నేను యూనిఫామ్లో ఉన్నా కూడా నా తలపైన, నా ముఖం పైన, నా వీపు భాగంలో బాగా పిడిగుద్దులు గుద్దారు సార్. బా, ఒక పోలీసోడిని ఇంకో పోలీసోడు కొట్టడం అన్నది నిజంగా అరుదైన విషయం. అంటే ముందుగా జరిగి ఉంటుంది, కానీ అరుదైన విషయం. నేను చాలా అరుదుగా ఎప్పుడో ఒకసారి వినట్టు గుర్తు, కానీ చాలా రోజులైంది. అది కూడా నిజాయితీ ఉన్నటువంటి పోలీస్ అధికారిని ఇక ఏమనాలో ఆ 10 మందిని కొట్టిన వాళ్ళని అర్థం కావట్లేదు. ఓకే, నా చేతి వేళ్ళు పట్టుకొని వెనక్కి వంచేశారు సార్. ఆ నొప్పి భరించలేక నేను అరిచేశాను సార్. సిట్ సారు వాళ్ళు నాకు నీళ్లు ఇవ్వమని చెప్పి నీళ్లు ఇచ్చారు సార్. మరలా మధ్యాహ్నం పైన వచ్చి మరలా అలాగే కొట్టారు సార్. రాత్రి వరకు ఒక్కొక్కసారి వచ్చి బాగా తిడుతూ ఉన్నారు సార్. నాకు ఆరోగ్యం బాగా లేదు సార్, చేతులు దవడలు లాగుతున్నాయి, నా వల్ల కావడం లేదు అని చెప్పేసి డీజీపీ గారికి ఆర్తనాదాలు రాత రూపంలో ఒక లెటర్ రూపంలో రాశారు అని ప్రాధేయపడితే రేపు ఉదయం 10 గంటలకి మరల రావాలని, యూనిఫామ్ లేకుండా రావాలని చెప్పారు సార్. అంటే మళ్ళీ నెక్స్ట్ రోజు యూనిఫామ్ లేకుండా 3వ రోజు కూడా రావాలని చెప్పారట. నేను రూముకు వచ్చి బెడ్ పైన కూర్చుంటే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. నాకు అంతవరకు మాత్రమే గుర్తుంది. తర్వాత 2 నిమిషాల తర్వాత నా అంతటా నాకే మెలకువ వచ్చి చూస్తే బెడ్పై పడిపోయి ఉన్నాను. భయమేసింది. వెంటనే దగ్గరలో విజయవాడలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్ళాను. ఆ ఆసుపత్రి వాళ్ళు నన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి కార్డియాలజీ మరియు న్యూరోలాజికల్గా నిన్ను పరీక్ష చేయాలి. నీవు బాగా ఆందోళనలో ఉన్నట్టున్నావు, నీకు మందులు ఇస్తున్నాం, వేసుకో, తర్వాత అన్ని పరీక్షలు చేద్దామని అడ్మిట్ చేశారు. గత 3 రోజులుగా మణిపాల్ హాస్పిటల్లో ఉన్నాను సార్ అని చెప్పేసి ఇక్కడ నిజంగా ప్రాధేయపడుతున్నాడు. నెక్స్ట్, సార్ మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, ఇగో ఆయన కూడా రాశాడు, ప్రాధేయపడుతున్నా, నేను ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను సార్. ఆ దెబ్బలు తట్టుకునే శక్తి, ఆరోగ్యం నాకు లేదు సార్. నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు సార్, కూలీనాలి చేసుకుని పశువులు మేపుకుని అయినా నా భార్య పిల్లలను పోషించుకుంటాను సార్. నేను అయితే ఇంకా ఒంటరిగా సిట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను సార్. అక్కడ నాకు ఏదైనా జరిగితే నా భార్య పిల్లలు, నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్. తమరు పెద్ద మనసుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్టు వాళ్ళు పిలిచినా కొట్టకూడదు
కొట్టకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ అని చెప్పేసి ఇక్కడ మదన్ రెడ్డి గారు హెడ్ కానిస్టేబుల్ ఏఆర్కి సంబంధించి తిరుపతి అర్బన్ ఆయన ఐడి నెంబర్తో సహా ఈ లెటర్లో ఉన్నది. కాకపోతే ఎంతమందికి పంపించాడు ఈ లెటర్ అంటే డీజీపీ గారితో పాటు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పంపించాడు ఈయన. కాపీలు పెట్టాడు. కాపీ టు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, దాంతోపాటు కాపీ టు గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, కాపీ టు గౌరవ హోంమంత్రి వర్యులు, కాపీ టు తిరుపతి ఎస్పీ గారికి, కాపీ టు తిరుపతి పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి కూడా ఈ కాపీలని పంపించాడు. ఎంత పెద్ద కుట్ర అండి, ఎంత పెద్ద కుట్ర. అసలు నిజంగా ఇంత పెద్దగా కుట్రలు చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? నాయకుల్ని ఇబ్బంది పెట్టి చూడండి ఫోటోలు. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. ఒక పోలీసు, ఒక కానిస్టేబుల్ పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ మనం చూసుకుంటే ప్రజా సంకల్పం అనే ఒక ఈ పేపర్లో ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో ఇరికించే కుట్ర అని చెప్పేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారి కుమారుడు, ఆయన ఈరోజు లైవ్లోకి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే గన్మెన్లను పిలిచి అబద్ధాల స్టేట్మెంట్ల కోసం చిత్రహింసలు, అబద్ధపు స్టేట్మెంట్ల కోసం చిత్రహింసలు, వైఎస్ఆర్సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహము. ఇది ప్రస్తుత పరిస్థితులు. తాడేపల్లి మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే భాస్కర్ రెడ్డి గారికి గతంలో గన్మెన్గా పనిచేసిన గిరి, మదన్ రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిపించి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. తాజాగా గన్మెన్గా పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని విచారణకు పిలిపించి సిట్ అధికారులు తీవ్ర స్థాయిలో భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఆయనను చిత్రహింసలు పెట్టడంతో ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ పత్రికా సమావేశంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శిస్తున్నామని అన్నారు. ఇందాక నేను చూపించేటటువంటి ఫోటోలు ఇదే పత్రికా సమావేశంలో మోహిత్ రెడ్డి గారు బయటపెట్టినటువంటి ఫోటోలు. లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధం ఉన్నట్టు స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అడిగితే ఇలాంటి అబద్ధపు స్టేట్మెంట్ తాను ఇవ్వనని నిరాకరించడమే హెడ్ కానిస్టేబుల్ చేసిన తప్పు. ఇంత దారుణంగా చిత్రహింసలు పాలు చేసి చివరికి అతడికి హాని కలిగించేలా సిట్ అధికారులు వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు మోహిత్ రెడ్డి గారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. ఒక్కసారి ఊహించుకోండి, అంటే మీ ఊహకి వదిలేస్తున్న ఒక పోలీస్ అధికారి పరిస్థితి, ఒక పోలీస్ కానిస్టేబుల్ పరిస్థితి ఇదైతే రేపు పొద్దున దరిద్రానికి మీరో నేనో పోలీస్ స్టేషన్ పాలైనామనుకోండి, అన్ని పాటలు బరాబర్ కరెక్ట్గా ఉండి బయటకు వస్తామా? ఒకసారి ఆలోచించండి. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? ఒకసారి డీజీపీ గారు సమాధానం చెప్పాలి, గౌరవనీయ హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. తప్పకుండా ఈ విషయం మీద స్పందించవలసిన కనీస బాధ్యత మీకుంది. కాబట్టి ఒక్క లైక్ కొట్టండి. వీడియో అన్నది వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలవాలి కాబట్టి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విషయం మీద నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి, ఆయన కుటుంబంలో ఆల్రెడీ ఈ లిక్కర్ వల్ల ఇద్దరిని కోల్పోయారు అని చెప్పేసి, లిక్కర్ అంటే అసలు ఆయనకు పడదు, ఆ పదమే ఆయన వినడానికి ఇష్టపడడు అని చెప్పేసి చాలామంది అంటారు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.